ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మన ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ కూడా సిపిఎం నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో భగత్ సింగ్కు భారతరత్న కూడా ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాకు ఒక యూనివర్సిటీ కూడా కేటాయించాలని వారు ప్రత్యేకంగా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ అలాగే రాజ్గురు సుఖదేవ్ చిత్రపటాలకు నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు కూడా కేజ్రీవాల్ అరెస్టు నిరసనగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించాయి. 1931 మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ ని ఉరి తీసినటువంటి సందర్భంగా ఈ రోజు అంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం కేవలం బీజేపీ అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ అప్రజాస్వామిక చర్యలే కారణం అని చెప్పేసి అన్నటువంటిది ప్రధానంగా కేజ్రీవాల్ విషయంలో లేవనెత్తు ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ మీద ఏ రకంగా నిర్బంధాలు ప్రయోగించారు, ప్రస్తుతం కేజ్రీవాల్ ని కూడా ఆ రకమైన కేజ్రీవాల్ ని కూడా ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం నిర్బంధిస్తుందని చెప్పేసి తీవ్రంగా ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగించి దాదాపు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాలతో పాటు ఖమ్మం హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వామపక్ష ముఖ్యమైన నేతలు కూడా పాల్గొని కేజ్రీవాల్ ని అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ మొత్తం విష బీజాలకు వ్యతిరేకంగా యువత మొత్తం ఉద్యమించాలని చెప్పేసి కూడా ప్రధానంగా పిలుపునిచ్చారు. అంటే 1931 మార్చి 23వ తారీఖున భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ని బ్రిటిష్ వాళ్ళు అతి కిరాతకంగా ఉరి తీసినటువంటి సందర్భంగా ఈ దేశంలో యువత మొత్తం కూడా ప్రధానంగా కేజ్రీవాల్ సామాజిక వర్గం ఉన్నటువంటి సిక్కు మతానికి చెందినటువంటి సిక్కు సామాజికం చెందినటువంటి నేతగా భగత్ సింగ్ కూడా అదే సామాజికం చెందినటువంటి నేతగా ఈ దేశంలో యువత మొత్తం కూడా గమనించాలి. బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మరోవైపున బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా ఏ రకంగా ఉద్యమించారో అదే స్థాయిలో కూడా ఉద్యమించి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీని గద్దెదించేందుకోసం కూడా యువత నడుం బిగించాలని చెప్పేసి కూడా డిమాండ్స్ ప్రధానంగా తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకంగా చెప్పుకోవాలొస్తే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ప్రయాస సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పిఓఎల్, పిడిఎస్, ఏఐఎస్ఎఫ్, ఏఐఓఎఫ్ విద్యార్థి సంఘ విభజన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘాలు ప్రధానంగా అన్ని కాలేజెస్ లో హాస్టల్స్లలో ప్రధానంగా కూడలి సెంటర్స్ లో గ్రామాలలో కొవ్వొత్తుల ప్రదర్శనతో పాటు ప్రధానమైనటువంటి కాకడాల ప్రదర్శన నిర్వహించేసి భగత్ సింగ్ నివాళులు అర్పించిన సందర్భం కనబడతా ఉన్నాయి. చిన్న వయసులోనే ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి స్వతంత్ర సమర ఎదురుగా ఉన్న భగత్ సింగ్ ఆయనతో పాటు మరో 2 ముఖ్యమైనటువంటి దేశభక్తులు చనిపోవడం అనేది ఈ దేశంలో ప్రధానమైనటువంటి యువత ఎట్లాంటి ఆదర్శ భావజాలాన్ని వాళ్ళ నుంచి తీసుకోవాలో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన స్ఫూర్తితోటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి వీరులతో పాటు ఈ దేశం కోసం ఖమ్మం జిల్లా అవసరాల కోసం యువత మొత్తం కూడా ఉద్యమించి యువతనందరినీ కూడా కల్పించేందుకోసం కూడా మనందరం కృషి చేయాలని చెప్పేసి ప్రధానంగా పిలుపునిచ్చారు. యువజన విద్యార్థి సంఘాలు ఈ ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కావాలని చెప్పేసి డిమాండ్తో పాటు దేశవ్యాప్తంగా ఒక వీరుడు మరణించినటువంటి నేతృత్వంలో ఈ ప్రభుత్వాలు పాలకులు మారినప్పటికీ భగత్ సింగ్ త్యాగాలను గుర్తించకపోవడం సరైనది కాదని చెప్పే విధానం ప్రధానంగా ఈ దేశం మొత్తం గౌరవించే విధంగా భగత్ సింగ్ భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా యువజన సంఘం వైపు నుంచి రావడంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితోటి ఏదైతే మతోన్మాద విష బీజాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడే ప్రస్తుతం మనం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేస్తున్నటువంటి కూడా ప్రధానంగా డిమాండ్ ఇస్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా కనబడతా ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఖమ్మం జిల్లా వామపక్షాలకు త్యాగాలకు ప్రధానమైన ప్రతిగా నిలిచినటువంటి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి త్యాగాలకు నిలిచినటువంటి ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వామపక్ష భావజాలం ఉండటం భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ కూడా ఆ రకమైనటువంటి హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ యొక్క సంస్థని నిర్మాణం చేసి దేశవ్యాప్తంగా కూడా యువతకు ఆదర్శంగా నిలవడం చిన్న వయసులోనే దేశం కోసం ఎలా ప్రాణత్యాగం చేశారు తెలియజెప్పే ప్రయత్నం కూడా ఖమ్మం జిల్లాలో వామపక్ష యువజన విద్యార్థి సంఘాలు చేయడం అనేది కూడా గర్వించదగిన విషయంగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ కేజ్రీవాల్ అరెస్టుతో పాటు కవిత అరెస్ట్ అనేటువంటిది కూడా అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్న ప్రధానమైనటువంటి వైఖరి విపక్షానికి చెందినటువంటి సీఎంలు ప్రధానమైన నేతలందరిపై టార్గెట్ గా అటు ఈడీ, సిబిఐతో పాటు ఏసీబీ ప్రధానమైన దాడులు నిర్వహిస్తా ఉంది. ఈ ఐటీ దాడులు అనేటువంటిది, ఈడీ దాడులు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఏ దాడులు ఉన్నాయో ఈ దాడులు అనేవి కూడా కేవలం కక్షపూరితమైనటువంటిదిగా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎలక్టరల్ బాండ్ ఏదైతే ఉన్నాయో బాండ్స్ లో జరిగినటువంటి అవినీతి చేసిన బీజేపీ అనుసరించినటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉందో ఈ బాండ్స్ ని బీజేపీ యొక్క తప్పుని బోన్లో నిలబెట్టేందుకు కోసం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు, విపక్షాలు, ఇండియా కూటమి సభ్యులని వీళ్ళందరి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి విస్తరించుకోకుండా కేవలం ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా యువతను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపించేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అందుకని దేశంలో ఉన్నటువంటి
బీజేపీ అనుసరించిన విధానాలతో పాటు మరోవైపున ఇచ్చినటువంటి త్యాగాలతో కూడుకున్నటువంటి ఈ దేశం కోసం త్యాగం చేసే దిశగా మరోవైపున మరో స్వతంత్ర ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి అని వామపక్షాల పిలుపుతో పాటు ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఆందోళనలు కూడా ప్రజల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారినాయని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఎస్ఎస్ సిపిఎం సిపిఐకి సంబంధించినటువంటి ప్రధానంగా నేతలు ఎవరు పాల్గొన్నారు? ఏ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ డిమాండ్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది? ఎస్ రాజశేఖర్, అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంగా సిపిఎం సిపిఐ రాష్ట్ర జిల్లా ప్రధాన నాయకత్వంలో భాగం హేమంత్తో పాటు ఎర్ర శ్రీకాంత్, మరో పక్కన గోకెన్పల్లి వెంకటేశ్వర్లతో పాటు ఇతర వామపక్ష చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఖమ్మం హెడ్ క్వార్టర్ లో పాల్గొన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇదే నేపథ్యంలో అటు మధుర హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకొట్టి పాలేరులో ఉన్నటువంటి పాలేరు కూసుమంచి మండల కేంద్రం నుంచి మొదలుకొని పెనుపల్లి, అటు సత్తుపల్లితో పాటు ప్రధానమైనటువంటి ఖమ్మం రూరల్ అర్బన్ మండలాలలో కూడా అన్ని చోట్ల కూడా వైరా కేంద్రంగా కూడా ఎక్కడైతే భగత్ సింగ్ చిత్రపటాలు ఉండే చిత్రపటాలు అన్ని చోట్ల కూడా నివాళులర్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇదే సందర్భంలో అన్ని చోట్ల కూడా ఈ అన్ని వామపక్ష పార్టీలు కూడా, అంటే నిన్న హైదరాబాద్ బాగలింగంపల్లిలో ఉన్నటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి అఖిల పక్ష సమావేశాల్లో ప్రధానంగా ఏ సంఘాలైతే ఏ పార్టీలు అయితే కలిసి ఉద్యమించాలి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్